నమస్తే దోస్తులు, అందరూ మంచిగున్నారా? ఇవాళ మన టేస్టీ బజార్ మీకోసం చక్కటి స్నాక్ ఐటెం తీసుకొచ్చింది. గదేందంటే గారెలు. దీన్నే కొన్ని ఊర్లలో చెక్కలు అంటారు. మరి గది ఎట్లా చేస్తారో చూద్దాం. గారెలు, చెక్కలు పేరు ఏదైనా రుచి మాత్రం అదుర్స్. తెలుగుడి ఆల్ టైమ్ ఫేవరెట్ స్నాక్ ఇది. చిన్న చిన్న పోరాణాల నుండి పెద్దోళ్ళ దాకా అందరూ వీటిని తెగ ఇష్టపడతారు. గందుకే ఎక్కువ కష్టపడకుండా, చెయ్యి గుంజకుండా, పూరి ప్రెస్ అక్కరే లేకుండా చిటికలో చేసుకునే టెక్నిక్ వీడియో చివరన చెప్తా. వీడియో అంతా చూడురి. ఇక ఇది తయారు చేసుకోవడానికి కేజీ బియ్యంలో చారడు ధనియాలేసి పిండి పట్టియ్యి. గిట్లా ధనియాలు వేసుకుంటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. పిండి కలుపుకునే ముంగట ఒక గిన్నెలో కొద్దిగా వేడి నీళ్ళు కాగబెట్టుకోరి. గిట్లా వేడి నీళ్లతోటి పిండి కలుపుకుంటే గారెలు కరకరలాడుతూ కమ్మగుంటాయి. గంతేకాదు, నానబెట్టిన బొబ్బరి పప్పును కూడా వేసి పిండిని కలుపుకుంటే మస్తు రుచి ఉంటాయి. కొంతమంది పల్లీలు, శనగపప్పు, పెసరపప్పు కూడా వేసుకుంటారు. ఇక పిండిలో కలపడానికి ముందుగాల అల్లం, పచ్చిమిరపకాయలు మిక్సీ బట్టి రెడీగా చేసుకోవాలి. నువ్వులు, జీలకర్ర, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి ముద్ద, రుచికి తగ్గట్టు ఉప్పు, కారం వేసుకోవాలి. ఇందాక కాగబెట్టిన నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకుంటా పిండిని కలుపుకోరి. పిండిని రొట్టె ముద్ద లెక్క మంచిగా కలుపుకున్నాక పిండి ఎండిపోకుండా ఉండేందుకు దాని మీద ఒక క్లాత్ పెట్టుకోరి. పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న ముద్దలు చేసుకోరి. ఒక కవర్ తీసుకొని పిండి కవర్కు అంటకుండా కొద్దిగా నూనె రాసి పిండి ముద్ద పెట్టి దాన్ని ఒక చిన్న గిన్నెతోటి ప్రెస్ చేయరి. గంతే, కవర్ పొడవును బట్టి కుదిరిన కాడికి పిండి ముద్దలు పెట్టి గిన్నెతోటి ప్రెస్ చేయాలి. ఇక వీటిని ఒక కడాయిలా సరిపడా నూనె పోసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోర్రి. గంతే, కరకరలాడే గారెలు, గదే చెక్కలు రెడీ అయినట్టే. కలర్ఫుల్గా, క్రంచీగా ఉన్న గారెలు తిన్న కొద్ది తినబుద్ధి అయితేనే ఉంటాయి. గందుకే మీరు కూడా లేట్ చేయకుండా ఒకసారి ట్రై చేసి చెప్పురి.